1000 కోట్లతో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పటికే మేము ట్యాక్సులు, కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకులు, జిఎస్టీలు, ఇంకా ఇతర అన్నీ మేము కట్టలేకపోతున్నాం. మా ఆస్తులు మేము కాపాడుకోవాలి అని అంటే ఇప్పుడు మీరు చేసే తప్పుల్ని మేము ఎదుర్కోవాలి. కాబట్టి రామచంద్ర యాదవ్ గారి పోరాటంలో మేమందరం కూడా సన్నిధులుగా పాల్గొంటాం. మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజల్ని సంప్రదించరు, అది మీకు అలవాటైపోయింది. మేము కూడా మౌనంగా ఉండటం వల్ల 1000 కోట్లు మీ సొంత డబ్బుతో మీరు కట్టుకోండి మీ స్థలంలో. రామచంద్ర యాదవ్ గారు చెప్పారుగా, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా డబ్బు మీరు వాడితే మాకు అభ్యంతరం, మేము ఎదురు తిరుగుతాం. ఇది నా ఒక్కదాని మాటే కాదు, ప్రజలు కూడా చెప్తున్నారు. అందరినీ ఆలోచించి అందరి నిర్ణయాలు తీసుకుని మేము వీడియో చేస్తున్నాం. కాబట్టి మీరు 600 అడుగులు ఎన్టీ రామారావు విగ్రహం మీ డబ్బుతో కట్టుకోండి, మీ స్థలంలో కట్టుకోండి. మా డబ్బుతో కడితే మేము ప్రశ్నిస్తాం. ఓట్లు వేయకముందు, ఓట్లు అడిగేటప్పుడు ఉన్న వినయం, ఓట్లు వేసిన